ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో జరిగే చేనేత గర్జన మహాసభను జయప్రదం చేయుటకు రౌండ్ టేబుల్ సమావేశం చేనేత సంఘాల రాష్ట్ర కో కన్వీనర్ బుద్ధవరపు బాలాజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు 29వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు నెల్లూరు నగరంలో గల అరవింద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ పక్కన మన హాస్పిటల్ నందు రాష్ట్ర వ్యాప్త చేనేత సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 22వ తేదీ జరిగే చేనేత సంఘాలు, చేనేత పెద్దలు, చేనేత కార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ మహాసభ జయప్రదం చేయాలంటూ తెలియజేశారు. కార్యక్రమంలో పిల్లరమర్రి నాగేశ్వరరావు, రాష్ట్ర చేనేత సంఘాల కో కన్వీనర్ బండారు ఆనంద ప్రసాద్, కర్ర రవి, కట్కాల వెంకటేశ్వర్లు, పమజల హరి, పమజల శంకరయ్య, బుధవరపు బాలాజీ, చేనేత సంఘాల రాష్ట్ర కో కన్వీనర్ బడతల ప్రభాకర్, దోనేపూడి కోటేశ్వరరావు, సోమగోపాల్, సోమానురాధ, కోడిపల్లి రాజా, జానపాటి రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. చాలు అంచేత ఈ రోజున కూడా సమాయత్తుల చెట్టులో చాలా కష్ట నష్టాలు కూడా ఉంటాయి, ప్రయాసం ఉంటాయి. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ పెద్దలు కానీ చూసి చేనేత కార్మికుల్ని సమాయత్తులు చేయాల్సిన అవసరం కూడా ఉంది. మారుమూలైన నేను యాదృశ్యంగా వచ్చిన చాలా మంచి సమావేశాన్ని నేను వచ్చాను. వాళ్ళ ఆనంద ప్రసాద్ గారు నేను సభకి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన కుటుంబం గారికి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఐక్యంగా ఒక కార్యక్రమం వస్తే తప్ప లేకపోతే ఇంకోటి ఇందాక కుటుంబాన్ని ఫ్యాక్టరీస్ రకరకాల ఉత్పత్తులు వేగంగా తీసుకున్నారు, అవి రేటు పెట్టి అమ్ముకుంటున్నారు. కానీ మన చేనేత మొత్తం తయారైనటువంటి పంట చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ పెద్దలు ఈరోజు ఇక్కడ మనం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడంలో భాగంగా మనం జన సమీకరణ కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనే ఆలోచనతో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా మరి నెల్లూరు జిల్లాలో రేపు ఫిబ్రవరి 22న తలపెట్టినటువంటి చేనేత గర్జనకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు నెల్లూరు చేనేత సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మరి మనం ఈరోజు ఇక్కడ సమాయత్తమైన విషయం చాలామంది చెప్పారు. ముఖ్యంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈరోజు ఫిబ్రవరి 22వ తేదీని మంగళగిరిలో జరుపు తలపెట్టినటువంటి చేనేత గర్జన ఇది మన ఆఖరి పోరాటం. దయచేసి ఎవరు ఏమనుకోవద్దండి. ఎందుకంటే ఈ పోరాటంలో మనం విఫలమైతే ప్రభుత్వం దృష్టిలో చేనేత అనేది ఉండదు, ప్రభుత్వం దృష్టిలో మరి చేనేత ఉండదు. అంటే మంగళగిరిలో జరుపు తలపెట్టినటువంటి చేనేత గర్జనకి ఎంత భారీ సంఖ్యలో మనం హాజరయ్యి ప్రభుత్వానికి మన తాలూకా వాడిని వినిపిస్తే కానీ మన చేనేత వ్యవస్థ నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ చేనేత గర్జన కోసం అనేక సంఘాలందరినీ కూడా అనేక పార్టీల వాడిని ఇప్పటికైనా మన తాలూకా పార్టీల్ని వాటిని జెండాల్ని కండువాల్ని విడిచిపెట్టండి. మనం ఒక చేనేత ఒక్కటి మాత్రమే ఎజెండాగా పెట్టుకొని మనం పోరాటం చేయకపోతే ఈ చేనేత అనేటువంటిది పాఠ్య పుస్తకాల్లో ఒక పాఠ్యాంశంగా మాత్రమే పరిమితం అయిపోయి మన భావితరాల పిల్లలకి ఓహో చేనేత అంటే ఇది ఒక పాఠం, గాంధీ గారి జీవితము, నెహ్రూ గారి జీవితం లాగా చేనేత కూడా ఒక జీవితం అయిపోతుంది పుస్తకాల్లోకి. బాలాజీ చేనేత సంఘాల రాష్ట్ర కో కన్వీనర్ని ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో మన హాస్పిటల్ డాక్టర్ మారం సుధాకర్ గారి మన హాస్పిటల్ నందు చేనేత సంఘాల రౌండ్ టేబుల్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు గారు, అలాగే బండారు ఆనంద ప్రసాద్ గారు, అలాగే కర్ర రవి గారు,
చింత వీరభద్రరావు గారు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో చేనేత గర్జన ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఉండే ప్రతి చేనేత కుటుంబాన్ని కలిసి కరపత్రాలు అందజేసి వాళ్ళలో మన చేనేతలకు జరుగుతున్న అన్యాయం గురించి తెలియజేసి ప్రతి ఒక్కరిని ఆ చేనేత గర్జనకి ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో జరగబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు నెల్లూరు జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ని. ఈ మన సింహగర్జన జరుగుతుంది మంగళగిరిలో రేపు 22వ తారీఖు ఫిబ్రవరి. తప్పకుండా అందరూ వచ్చి ఇవి జయప్రదం చేయాల్సిందిగా, ప్రభుత్వానికి కనువింపు జరిగే విధంగా 10,000 మంది కాదు 20,000 మందిగా రావాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద కనీసం 40 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. వీళ్ళందరూ 10% వచ్చినా కూడా మనం 40,000 మంది అవుతాము. కనీసం 20,000 మందితో అయినా సరే ఈ గర్జన జరగాలని, ప్రభుత్వానికి కనువింపు జరగాలని, ఈ చేనేతల యొక్క మనుగడ సజీవంగా ఉండాలని కోరుకుంటూ ఈ విధంగా అందరికీ పిలుపునిస్తున్నాను. జై శ్రీరామ్. నాగేశ్వరరావు, చేనేత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ను, మంగళగిరి. ఫిబ్రవరి 22వ తేదీన మంగళగిరిలో ఒక 10-15 వేల మందితోటి చేనేత సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం చెలో మంగళగిరి చేనేత గర్జన అనే పేరుతోటి మంగళగిరిలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరులో 16 సంఘాలతో కలిపి చేసేటటువంటి ఆ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలబడటం కోసం మొట్టమొదటిగా నెల్లూరులో సమావేశం వేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలని కలిపి ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల్లూరు జిల్లా నుండి ఫిబ్రవరి 22వ తేదీన ప్రదర్శన సభకు కనీసం 1000 నుంచి 1500 మంది రావాలని చెప్పని ఈ సమావేశంలో నిర్ణయం చేయడం జరిగింది. ఆ సభలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేనేత సమస్యలన్నింటినీ ప్రస్తావించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆప్కో స్థలం ఏదైతే ఉన్నదో ఆ ఆప్కో స్థలాన్ని వివిధ ప్రైవేటు వ్యక్తులకు, కొన్ని సంస్థలకు కేటాయిస్తూ ఉంటే ప్రభుత్వం ఇది సరైనది కాదు, ఆప్కో స్థలానికే ఉండాలి, చేనేతలకు సంబంధించిన కేటాయించిన స్థలాలు చేనేతలకే ఉండాలని చెప్పని ఓ పెద్ద డిమాండ్తో కూడా ఆ రోజున ఆ బహిరంగ సభలో నినాదం చేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ సమావేశం నేను తీసుకున్న నిర్ణయాలను ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ చేనేత వర్గాలు, చేనేత కార్మికులే కాదు, చేనేత నుంచి రిజర్వేషన్ పొంది, అంటే బీసీ చేనేత నుంచి రిజర్వేషన్ పొంది ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకొని అనేక సదుపాయాలు కల్పించుకొని ఈ రోజున ఒక రకంగా సీమిత పరులైనటువంటి వారు కూడా ఏదైతే ఈ సమాజం నుంచి మనం తీసుకున్నామో పేబ్యాక్ సొసైటీ, అంటే మనం ఏదైతే లబ్ధి పొందామో ఆ లబ్ధిని కూడా ఈ చేనేత వర్గాలకు అందించడం కోసం తమ వంతుగా మీరు ఏమేమి సహాయ సహకారాలు అందించగలరో ఈ చేనేత నెల్లూరు జిల్లా కమిటీకి మీరు చేయూతలు అందించి జన సమీకరణ కానీ లేదా వారికి కావాల్సిన ఏర్పాట్లు, వెహికల్స్ కానీ ఇటువంటి వాటిని అందించి ఈ చేనేత గర్జనను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గర్జన విజయవంతం చేయాలని అందరూ కలిసి కట్టుగా ఉండి విజయవంతం. జై 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 చేనేత, జై చేనేత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.